మాజీ మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే జీఎంఆర్ కౌంటర్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఓ 3 నెలలు పనిచేస్తే నీరంతా సముద్రం పాలు కాకుండా ఉండేదన్న హరీష్ రావు కామెంట్స్ కు 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టి కాళేశ్వరంపై ఫోకస్ చేసి లక్షల కోట్లు దోచుకున్నారని కౌంటర్ ఇచ్చారు. పాలమూరును పాడు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు జీఎంఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జర్రంతా ఒక్క 3 నెలలు పనిచేస్తే మొన్న గన్ని నీళ్లు సముద్రంలో కలిసినాయి. ఎన్ని నింపుకుందాం ఇవాళ? మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత లాభం అవుతుండే? జర్రంతో జానడంత మురుడంత కాలువ ఉండే. ఒక్క 3 నెలలు పనిచేస్తే ఇవాళ 3 రిజర్వాయర్లు నింపుకుంటే పాలమూరు జిల్లా ఎంత మేలు జరుగుతుండే. గా పని కూడా చేయకపోతుంది. మేడిగడ్డ ప్రాజెక్ట్నేమో పండబెట్టిరి, పాలమూరు ఎత్తిపోతల పథకాన్నేమో పక్కకు పెట్టిరి, మూలకు పెట్టిరి. జలయజ్ఞంలో కొన్ని వర్కులు స్టార్ట్ అంటే అప్పుడు శాంక్షన్ అయినాయి. పెండింగ్ అంటే ఈ కాలువల మరమ్మతుకు సంబంధించి ఐవీఆర్సీలకు వర్క్ అప్పచెప్పారు 2019లో. 2019లో వర్క్ అప్పచెప్తే వాళ్ళు 2 సంవత్సరాలు కొంత వర్క్ పూర్తి చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ వదిలేసిపోతే అవి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. నువ్వు గవి కూడా చేయని వ్యక్తివి ఈరోజు ఏదో నోరు ఉంది కదా అని చెప్పేసి వాగితే సరిపోతుందా? దానికి ఉండాలి కొంచెం వాల్యూ. నువ్వు మాట్లాడే మాటలకు ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయానికే వద్దాం. నువ్వు నార్లాపూర్ కాడ మోటార్ ఓపెన్ చేసినాక ఇక్కడ పోయిన నీళ్లు ఎందుకు ఆ మోటార్ రన్ కాలే కంటిన్యూగా? ఏడ పూర్తి చేసిన ప్రాజెక్టులు అని చెప్పేసి మోటార్ ఆన్ చేసినావు అని చెప్పి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. ఏ ఉద్దేశంతోనే నువ్వు మోటార్ ఆన్ చేసి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నావు?